గైస్ ఈరోజు మనం పొద్దుటూరులో ఉన్న అద్భుతమైన అయోధ్య రామ మందిర సెట్టింగ్ని చూడబోతున్నాము. ఈ సెట్టింగ్ కొత్త బస్ స్టాండ్ వెనుక మండీ బజార్ దగ్గర అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి టికెట్ ధర ఎంత, లోపల ఎలా ఉంది, బాలరాముడి విగ్రహం ఎలా ఉంది, ఎగ్జిబిషన్, గేమ్స్, ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనము అయోధ్య రామ మందిర సెట్టింగ్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. బయట వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పార్కింగ్ అదంతా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇదే అనమాట టికెట్స్ చెక్ కౌంటరు. నేనైతే టికెట్స్ తీసుకున్నాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇంకా మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి ఓన్లీ ఎంట్రీ ఫీజు. లోపల మనం ఏదైనా రైడ్స్ అవన్నీ ట్రై చేయాలంటే దానికైతే అడిషనల్గా మనము పే అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదన్నమాట రామ మందిరం సెట్టింగు. సో లోపల వచ్చేసి లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ అయితే చేశారు. మనము లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది గైస్ రామ మందిరం లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ స్తంభాలు మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అయితే డిజైన్ చేశారు. ఇంకా ప్రతి స్తంభం మీద హనుమాన్ విగ్రహం అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి మనం బాలరాముని అయితే చూసేద్దాం. ఇంకా మనం ఫైనల్గా బాలరాముని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బాలరాముడు వచ్చేసి 6 feet అయితే ఉన్నాడు, మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే రామ మందిరానికి ఇరువైపులా బాలరాముడి ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టారు. ఇవి చూడడానికి అయితే చాలా బాగా ఆకర్షణీయంగా అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఫైనల్లో ఇంకా ఢిల్లీ అప్పడం అయితే ట్రై చేశాను. ఇది వచ్చేసి 70 రూపీస్. నాకైతే 70 రూపీస్కి అప్పడం వర్త్ కాదనిపించింది గైస్. మీరు కనుక ట్రై చేసింటే అప్పడం వర్తో కాదో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.